బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మిగిలిన 2 లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావును ఎన్నికల బరిలో నిలిపింది. ఈ క్రమంలో ఖమ్మం సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు బీజేపీ షాక్ ఇచ్చింది. తొలి జాబితాలో 9 స్థానాలు, రెండో జాబితాలో 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ వరంగల్ అదేవిధంగా ఖమ్మం స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను సస్పెన్షన్లో పెట్టింది. తాజాగా ఆ 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి సస్పెన్షన్కు తెరదించింది. బీజేపీలో మొదటి నుంచి ఖమ్మం, వరంగల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక హాట్ టాపిక్గా మారింది. చివరగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్కు వరంగల్ సీటు కేటాయించింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు ఖమ్మం సీటు కన్ఫామ్ అని భావించినా చివరి నిమిషంలో వ్యాపారవేత్త తాండ్ర వినోద్ రావును రంగంలోకి దించింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన తాండ్ర వినోద్ రావుకు రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలున్నాయి. మాజీ మంత్రి ఈటెల రాజేంద్రకు సన్నిహితుడిగా ఉన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీజేపీలో చేరారు. ఈటెల సపోర్ట్తోనే వినోద్ రావుకు ఖమ్మం టికెట్ దక్కినట్టు తెలుస్తోంది. జలగం వెంకట్రావు ఖమ్మం సీటు ఆశించి ఇటీవలే బీజేపీలో చేరారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీలో చేరిన తరువాత జలగంకు ఖమ్మం టికెట్ కన్ఫామ్ అని ప్రచారం జరిగింది. టికెట్ హామీతోనే ఆయన పార్టీలో చేరారని సన్నిహితులు, అనుచరులు చెప్పారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో జలగంకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది సస్పెన్స్గా మారింది. టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.